ఏమండోయి అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ పెళ్ళిముడి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? కైలాష్ వర్మ కొడుకు వినోద్ సాయంతో తన ప్లాన్ అమలు చేశాడు. దాని గురించి ఏమాత్రం తెలియని శక్తి కుటుంబంతో ప్రశాంతంగా పూజలు చేసుకుంటూ ఉంటాడు. అనిత, కరణ్ వారికి ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టాన్ని చెప్పుకుంటూ ఉన్న సమయంలోనే న్యూస్ చూసిన అనిత తాతయ్యకు ఏమి జరిగిందో అంటూ ఏడుస్తూ కుప్పకూలిపోయింది. కరణ్ ఆ విషయం గురించి తెలుసుకోవడం కోసం ఇండియాలో వారికి ఫోన్ చేసినా లాభం లేదు. దాంతో కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్న మేనేజర్కి ఫోన్ చేసి విషయం అడగ్గా అతను భయంగానే ఫోన్ తీయగా కరణ్ గాబరాగా విషయం మొత్తం అడగ్గా మేనేజర్ తడబడుతూ, కరణ్ సార్, బిల్డింగ్ అయితే కుప్పగూలిపోయింది. అది ఎలానో తెలియడం లేదు. ఎలాంటి ప్రాణ నష్టమైతే లేదు. మధ్యాహ్న సమయం కావడం వల్ల కూలీలు భోజనం చేస్తున్నప్పుడు బిల్డింగ్ కూలిపోవడంతో ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఇక మీరన్నట్లు తాతయ్య గురించి అయితే నాకు తెలియదు సార్. కానీ ఇక్కడ న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అదే న్యూస్ చెబుతున్నారు. అసలు మాకు ఏం చేయాలో తెలియడం లేదు. శక్తి సార్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ కలవడం లేదు సార్. మీరిప్పుడు ఎక్కడున్నారు? ఎప్పుడు వస్తారు ఇక్కడికి అంటూ అడగ్గా కరణ్ ఏడుస్తున్న అనితనే చూస్తూ, నేనిప్పుడు వేరే దేశంలో ఉన్నా, వెంటనే బయలుదేరుతా అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి, అనిత, నువ్వు బాధపడకు, తాతయ్యకి ఏమీ కాదు అంటుంటే అనిత ఏడుస్తూ కరణ్ని పట్టుకొని, కరణ్ ప్లీజ్ నన్ను తాతయ్య దగ్గరకు తీసుకొని పో ప్లీజ్ కరణ్ అంటూ ఉంటే, కరణ్ అనిత అలా బాధపడడం ఇష్టం లేక, సరే అనిత, మనం వెంటనే ఇండియాకి బయలుదేరదాం అంటూ వారు హోటల్ వెకేట్ చేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. బాబు వినోద్ గెస్ట్ హౌస్కి వెళ్ళిన తరువాత మాధవి గురించే ఆలోచిస్తుంటే వినోద్ సంతోషంగా వారి దగ్గరికి వచ్చి యువని పట్టుకొని, అరే మామ, నీ ఆలోచన సూపర్ రా, దానికి తోడు మా నాన్న తెలివి, ఈ రెండూ కలిసి ఇప్పుడు ఆ శక్తిగాడికి చుక్కలు చూపించబోతున్నాయి. అనిత ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ఈ దెబ్బకు ఇప్పుడు ఇండియాకి వస్తుంది. అది ఇండియాలో ఎప్పుడైతే నాకు కనిపిస్తుందో అప్పుడే దానికి పని పడతా. ఈసారి ఎవ్వడు దాన్ని కాపాడలేరు అంటూ వినోద్ అక్కడ ఫ్రెండ్స్కి తన తండ్రితో కలిసి ఏం చేశాడో చెప్పగా, బాబు కూడా మాధవి గురించి తెలుసుకునే ప్రయత్నంలో, ఆ వేణు అనే వాడి గురించి తెలుసుకున్నారా? వాడిని పట్టుకుంటే అసలు వాడికి విషయం ఎలా తెలిసి పెళ్ళి ఆపేసుకున్నాడో తెలుస్తుంది అంటూ ఉంటే వినోద్ బాబు మాటలకు నవ్వుతూ, అంత శ్రమ అవసరం లేదురా బాబు. ఆ పెళ్ళి పీటల మీద ఆగిపోవడానికి గల కారణం ఆ మంజుల అక్క మొగుడు చరణ్. వాడికి మంజుల అంటే ఆశ, దాన్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక. అందుకనే వాడు ఆ విషయాన్ని వినోద్ అమ్మా నాన్నకు తెలిసేలా చేశాడు. దాంతో దాని పెళ్ళి ఆగిపోయింది. అది చూసిన శక్తి మంజుల మెడలో తాళి కట్టి ఆ చరణ్ గాడి ఆశల మీద నీళ్లు చల్లాడు. అందుకే ఆ చరణ్ మంజుల కోసం ఇప్పుడు మనతో చేతులు కడిపాడు అంటూ విషయమంతా చెప్పి బాబు వైపే చూస్తూ తన మనసును అర్థం చేసుకున్నట్లుగా, అరే బాబు, ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టరా, ఆ తరువాత ఆ మాధవి సంగతి కూడా మనం చూద్దాం అంటూ వారు చెయ్యబోయిన ఘనకార్యాల గురించి చెప్పుకుంటూ మురిసిపోతూ పార్టీ చేసుకుంటున్నారు. పూజలో అన్ని తంతులు ముగింపు ఘట్టానికి రాగా శక్తికి అంతసేపు ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల, ఇంకా ఆ పూజ ఆచారాల వల్ల చాలా విసుగ్గా ఉన్న మంజుల కోసం ఓర్చుకుంటూ ఉన్నాడు. అయితే మాధవి పూజ అయిపోతుంది అని గమనించి పంతులు గారికి దక్షిణ ఇవ్వవలసి వస్తుంది కాబట్టి ఆమె ఫోన్పే చేద్దామనుకొని ఫోన్ కోసం వెతుక్కుంటూ బ్యాగ్ రూమ్లో ఉంది అనే విషయం గుర్తుకు వచ్చి ఫోన్ తెచ్చుకోవడం కోసం రూమ్కి వెళ్ళి బ్యాగ్ నుంచి ఫోన్ తీసి చూడగా ఆమెకు 6 మిస్డ్ కాల్స్ బాబు నుండి, 15 మిస్డ్ కాల్స్ వేణ్ నుండి ఉన్నాయి. మాధవికి అది చూసి ఏమీ అర్థం కాలేదు. దాంతో వెంటనే మాధవి వేణుకి కాల్ చేయగా
వేణు ఒక్క రింగ్లోనే ఫోన్ తీసి, మాధవి ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? రాజా విజయేంద్ర సార్కి ఎలా ఉంది? సార్ గారిని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? ఇప్పుడు సార్ పరిస్థితి మెరుగ్గా ఉంటే శక్తి సార్ని కొంచెం సైట్ దగ్గరకు వెళ్ళమని చెప్పు. సార్ సైట్ దగ్గరికి వచ్చి సమాధానం ఇచ్చేదాకా ఆ న్యూస్ ఛానల్స్ వారు ఏది పడితే అది వాగుతూనే ఉంటారు. అది శక్తి సార్ బిజినెస్కి అంతగా మంచిది కాదు మాధవి. ఇప్పటికే 3 గంటల పైన అవ్వడం వల్ల ఈ విషయం 2 తెలుగు రాష్ట్రాలలో తెలిసిపోయింది. ఇక దేశం మొత్తం తెలిసిపోతే కంపెనీ షేర్స్కి వాల్యూ పడిపోతుంది అంటూ మాధవికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వేణు లొడా లొడా వాగుతూనే ఉన్నాడు. దాంతో మాధవి కోపంగా, వేణు కొంచెం ఆపుతావా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు, నాకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదురా బాబు. అయినా అసలు తాతయ్యకు ఏమీ కాలేదు కదా, మేమంతా బాగానే ఉన్నాం, మా ఇంట్లోనే ఉన్నాం అంటూ వేణుకి పూజ గురించి చెప్పగా వేణు తల పట్టుకుంటూ, అయితే రాజా విజయేంద్ర సార్ది ఫేక్ న్యూసా అంటూ మాధవికి అప్పటిదాకా జరిగిన న్యూస్ విషయమంతా చెప్పేశాడు. దాంతో మాధవి కంగారుగా, వేణు నేను ఈ విషయం అంతా బావతో చెప్తా అంటూ ఫోన్ పెట్టేసి బయటకు రాగా అప్పుడే పూజ ముగించుకొని పూజారులకు పెద్దవారికి నమస్కరించుకొని వారి ఆశీర్వాదం తీసుకుంటున్న శక్తిని చూస్తూ మాధవి అక్కడికి వెళ్ళి బావా అంటూ పిలిచి అప్పటి వరకు జరిగిన విషయమంతా చెప్పేసింది. అది అంతా విన్న అక్కడి వారు షాక్ అయిపోగా మంజుల వెంటనే టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ని పెట్టింది. అదంతా చూసి ఫోన్ కోసం తడుముకుంటున్న శక్తిని గమనించిన చరణ్ మనసులో నవ్వుకుంటూ ఏమీ తెలియని వాడిలా పరుగున వెళ్ళి గది నుండి ఫోన్స్ తీసుకొని వస్తూ ముఖమంతా బాధగా పెట్టి, సారీ శక్తి, పూజ తతంగమంతా ప్రశాంతంగా జరిగిపోవాలని, మధ్యలో కంపెనీ కాల్స్ అంటూ ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదని మనిద్దరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టా. నాకు ఇలా జరుగుతుందని తెలియదు కదా అంటూ మరొకసారి శక్తికి సారీ చెప్తూ చాలా బాధగా అతని ఫోన్ అతని చేతికిచ్చేశాడు. దాంతో శక్తి తనకు వస్తున్న కోపాన్ని మనసులో ఆపుకుంటూ చుట్టుపక్కల వారిని అందరినీ గమనించి ఒకసారి చూసి కొంచెం వెనక్కు తగ్గాడు. తాతయ్య కూడా దూరంగా టీవీ టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకొని వచ్చి కాల్స్ని మెసేజెస్ని చూస్తూ, అరే నేను కూడా పూజ జరుగుతుంది కదా అని ఫోన్ని సైలెంట్లో పెట్టారా, నాకు కాల్స్ మెసేజెస్ చాలా వచ్చాయి, ఇప్పుడు ఎలా, ఇదంతా జరిగి చాలాసేపే అయ్యింది, ఇప్పటికే న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, ఏం చేద్దాం అంటుంటే శక్తి కొంచెం విసుగ్గా, మీరు మాట్లాడకండి ఎవరు, ముందు మీ మాటలు ఆపండి అంటూ ఒక్క 10 నిమిషాలు న్యూస్ ఛానల్స్ని ఇంకా సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి విషయాన్ని చూసి దాని గురించే ఆలోచిస్తూ ముందుగా కరణ్కి కాల్ చేశాడు. అయితే కరణ్ ఫోన్ కలవలేదు. అనితకు కాల్ చేశాడు. అనిత ఫోన్ కూడా కలవలేదు. దాంతో వారు ఎక్కడ ఉన్నారో అర్థం చేసుకుంటూ ఒక విధమైన కోపం, అసహనంతో తల పట్టుకొని ఒక 2 నిమిషాలు ఆ చుట్టుపక్కలంతా చూసి, తాతయ్య ముందు మీరు ఒక చిన్న వీడియో చేయండి, మీకు ఏమీ కాలేదని, బాగానే ఉన్నారని, ఇక మన కుటుంబం అంతా కలిసి వ్రతం చేసుకుంటున్నామని, దానికి సంబంధించిన ఫొటోసు అన్నిటినీ వీడియోస్ని మన కంపెనీ వెబ్సైట్లో పెడదాం, ఇంకా న్యూస్ ఛానల్స్కి పంపుదాం అంటూ తాతయ్యతో తనకు ఏమీ కాలేదంటూ చెప్పించి అక్కడ అందరితో ఫొటోస్ తీయించుకొని పిల్లల్ని ఆశీర్వదిస్తున్నట్లు మరికొన్ని, సత్యనారాయణ వ్రతం మందిరాన్ని ఇంకా ఆ హోమాన్ని అన్నిటినీ కవర్ చేస్తూ కొన్ని ఫొటోస్ని వీడియోస్ని తీసి న్యూస్ ఛానల్స్కి ఇంకా కంపెనీ వెబ్సైట్స్కి పంపి కొన్ని పెద్ద పెద్ద సోషల్ మీడియా అకౌంట్స్కి కూడా వాటిని ఇచ్చి శక్తి అందరి వైపు చూస్తూ కంగారు పడుతున్న మంజుల దగ్గరికి వచ్చి, భయపడకు, ఏదో చిన్న విషయం జరిగింది, దాన్నే పెద్ద విషయం చేయడం కోసం మన బిజినెస్ రైవల్స్ మన కుటుంబాన్ని కూడా న్యూస్కి ఎక్కించారు, నేను చూసుకుంటా, నువ్వు తాతయ్య ఇక్కడే ఉండండి, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోవద్దు, అక్కడ న్యూస్ రిపోర్టర్స్ ఉంటారు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా అంటూ అక్కడ వారికి ధైర్యం చెప్పి రమేష్ని పిలిచి ఆయనతో బయటికి నడుస్తూ, మామయ్య మీరు జాగ్రత్తగా ఉండండి, భయపడద్దు, నేను ఇక్కడికి కొంతమంది సెక్యూరిటీని పంపుతా, మీరు కూడా ఎటూ వెళ్ళకండి, ఇంట్లో వారిని జాగ్రత్తగా చూడండి, ఇంట్లో నుంచి ఎవరిని బయటికి పంపద్దు
ఏదైనా తేడా వస్తే వెంటనే నాకు కాల్ చేయండి అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. అయితే చరణ్ అక్కడ శక్తి ఇమీడియట్గా తీసుకున్న ఆలోచనలకి షాక్ అయిపోయి ఆ విషయాన్ని కైలాష్ వర్మకు చెప్పడం కోసం ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుండగా మాధవి చరణ్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని, బావా నీ అకౌంట్ ద్వారా కూడా నేను పోస్ట్ చేస్తా, నీ ఫోన్ ఇవ్వు అంటూ ఆ ఫొటోస్ని వీడియోస్ని చరణ్ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కూడా పోస్ట్ చేయడం ప్రారంభించింది. దాంతో చరణ్కి కైలాష్ వర్మ వాళ్లకు విషయం ఎలా చేరవేయాలా అంటూ ఆలోచించుకుంటూ అతను ఇంటి బయటకు వెళ్ళబోగా రమేష్ అతన్ని వెళ్ళనివ్వకుండా ఉన్నాడు. ఇంతలో అక్కడికి బాడీ గార్డ్స్ వచ్చారు. కారులో వెళ్తున్న శక్తి వెంటనే కంపెనీ పిఆర్ టీమ్కి ఫోన్ చేసి తాత చేసిన వీడియోని ఫొటోస్ని వెంటనే ట్రెండింగ్లోకి తీసుకుని రండి, అలాగే తాతయ్య ఆరోగ్యం గురించి ముందు ఏ ఛానల్ అయితే ఫేక్ న్యూస్ని రిలీజ్ చేసిందో ఆ ఛానల్కి మన లాయర్స్ ద్వారా లీగల్ నోటీసులు పంపండి, అలాగే వారి మీద కేసు కూడా పెడుతున్నామని ప్రెస్కి రిలీజ్ చేయండి అంటూ దాని గురించి ఇంకా కొన్ని సజెషన్స్ ఇచ్చి వెంటనే అనితకు కరణ్కు వాయిస్ మెసేజ్లు పంపడం మొదలుపెట్టాడు. అందులో అనిత తాతయ్యకు ఏమీ కాలేదు, బానే ఉన్నాడు, ఎవరో కావాలనే ఇలాంటి వార్తలను ప్రచారం చేశారు, నాకు తెలిసి నువ్వు ఇండియా బయలుదేరే ఉంటావు కంగారుగా తాతయ్య కోసం, తాతయ్యకైతే ఏమీ కాలేదు, నువ్వు కంగారు పడద్దు. ఇక ఆ బిల్డింగ్ కూలడం విషయానికి వస్తే అందులో ఎవరిదో హస్తం ఉంది, అందుకే నువ్వు ఇండియాకి వచ్చినా సరే వెంటనే ఇంటికైతే రాకు, నాకెందుకో ఈ విషయంలో చాలా అనుమానాలే ఉన్నాయి, అందుకే నువ్వు ఇండియా వచ్చినా సరే కరణ్ ఫ్లాట్లో ఉండు సీక్రెట్గా, నేనే వచ్చి నిన్ను కలుస్తా అంటూ అనితకు పంపి కరణ్కి, అరే కరణ్ ఇలాంటి వార్త అనిత ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ప్రచారం చేసినట్లు ఉన్నారు కాబట్టి వారు తాతయ్య హాస్పిటల్లో ఉన్నారని బిల్డింగ్ కూలిన వార్తకు తాతయ్య వార్తను కూడా కలిపి న్యూస్ని తప్పుదోవ పట్టించారు, నువ్వు కూడా వెంటనే కంపెనీ దగ్గరకు రాకు, అనితతో నీ ఫ్లాట్లోనే ఉండు, ఇక్కడ విషయాలన్నీ నేను చూసుకుంటా అంటూ చెప్పి పంపించాడు. ఇంతలో కన్స్ట్రక్షన్స్ ప్లేస్కి రానే వచ్చాడు శక్తి. అలా వచ్చిన శక్తిని వెంటనే మీడియా చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే శక్తి విజయేంద్ర ఒక్కసారిగా చురుగ్గా అక్కడి వారందరి వైపు చూశాడు. ఆ చూపుతో రిపోర్టర్స్లో చిన్నపాటి భయం ఏర్పడింది. ఇప్పటి వరకు వారిలో ఉన్న మూడు ఉత్సాహం అంతా ఆ చూపుతో ఆవిరైపోయింది. తమ ఎదురుగా రాష్ట్రంలోనే నంబర్ 1 బిజినెస్ మ్యాన్ ఉన్నాడని గుర్తు తెచ్చుకుంటూ సైలెంట్ అవ్వగా అందులో ఒకడు కొంచెం ధైర్యం తెచ్చుకొని, శక్తి విజయేంద్ర గారు మీరు హాస్పిటల్ నుండే వస్తున్నారా, ఇప్పుడు మీ తాతయ్య గారికి ఆరోగ్యం ఎలా ఉంది, అయినా మీరు ఇలాంటి మిస్టేక్స్ ఎలా చేశారు గవర్నమెంట్ ప్రాజెక్ట్లో, ఈ విషయం తెలిసే మీ తాతయ్య గారికి గుండెపోటు వచ్చిందా, అయినా ఇంత గొప్ప పేరున్న మీ కంపెనీలో ఇంత నాసిరకం వస్తువులను మీరు ఎలా వాడుతున్నారు అంటూ ప్రశ్నించిన రిపోర్టర్ వైపు ఇంకా అక్కడున్న అందరి వైపు చూస్తూ ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ, ఇంకా మీకు విషయం తెలిసినట్లు లేదు అంటూ శక్తి అంటూనే ఆ నవ్వును మరింతగా పెంచి, ఎప్పుడు మీరు అందరికీ ఫ్రెష్ న్యూస్ ఇస్తారు, కానీ ఇప్పుడు నేను మీకు చెబుతున్న ఫ్రెష్ న్యూస్ అంటూ వారి కంపెనీ వెబ్సైట్లో రన్ అవుతున్న న్యూస్ని చూపిస్తూ, మా తాతయ్యకు ఏమీ కాలేదు, మేము పూజలో ఉన్నాం, అందుకనే ఫోన్ ఆఫ్ చేసుకున్నాం అంటూ అనగా అక్కడ ఉన్నవారందరూ ఆ న్యూస్నే చూస్తూ చిన్నపాటి డిస్కషన్ పెట్టుకుంటున్నారు. ఏమండోయ్ మరిప్పుడు బిల్డింగ్ కూలిపోయినందుకు శక్తి రిపోర్టర్స్కి ఎలాంటి సమాధానాలు చెప్తాడు, అసలు శక్తి కైలాష్ వర్మే ఈ ప్లాన్ అంతా చేసిందని తెలుసుకోగలడా, కైలాష్ వర్మ అనితను చేజిక్కించుకోగలడా, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథా కథనం ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా.